ఈ రోజున ప్రజలని ప్రభుత్వం ఎలా కొంటుందంటే ఓటుకు నోటు, డబ్బు ఆశ కలిగించి ఒక ఓటుకు 2000 1500 ఇచ్చి పేద ప్రజలు కొంటుంటే ఈ రోజున ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం కొంటారు. ఎలానో తెలుసా? మీ జీతాలు పెంచుతా, మీ జీతాలని పెంచుతా, మీరు అనుకున్న స్థలాలను ఉద్యోగము చేసుకోవచ్చు, మీ టైంను నేను తగ్గిస్తా, మీకు ఉద్యోగాలను కల్పిస్తాను, నెక్స్ట్ మీకు ఇయర్స్ను పెంచుతాను, మీకు ఇంకా ఏమంటారు అందులో జీతం సంబంధించిన ఉద్యోగం సంబంధించినటువంటి పథకములు, వారికి సంబంధించిన పథకాలు వాళ్ళు పెట్టి ప్రభుత్వం ఈ రోజున వారిని కూడా కొంటుందా లేదా? వారికి ఇప్పుడు దేనికి అమ్ముడు పోయినరు? నేను రిటైర్మెంట్ అయితే నా కొడుకు నా బిడ్డకు ఉద్యోగం, నేను చచ్చిపోతే నా కొడుకు బిడ్డకు ఉద్యోగము, మా యొక్క పెన్షన్ పెంచుతారంట, మా యొక్క జీతాలు పెంచుతారంట, మేము ఇల్లు కొనుక్కుంటే లోన్లు ఇస్తారు, లోన్ కూడా సగము మాఫీ చేస్తారు. ఇప్పుడు ఓటుకు 500-2000 రూపాయలు అమ్ముడు పోయినట్టుగా ఈ రోజున ఉద్యోగస్తులైన మీరు కూడా వాటికి అమ్ముడు పోయినరు. ఆమేన్. నువ్వు ఇంక్రిమెంట్స్ ఏంది? ఇంక్రిమెంట్స్ అంట, వీటి కూడా ఏమైపోతున్నాడు? అమ్ముడు పోయి ఓటేస్తున్నారు. పేద ప్రజలను రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు సత్యంగా పరిపాలిస్తే నాయకుడిగా నువ్వు ఓటు వేయాలి. కానీ నీ ఇంక్రిమెంట్స్ కోసమని, నీ యొక్క జీతము అభివృద్ధి కోసమని, నీకు పని తగ్గించి జీతం ఎక్కువిస్తాను కానీ నువ్వు రిటైర్మెంట్ అయితే నీ పెన్షన్ ఎక్కువిస్తానని వీటికి అమ్ముడు పోయి నువ్వు కూడా ఓటేస్తున్నావు. అవునా? ఈరోజు చాలా మంది అంటారు ఓటుకు అమ్ముడు పోయారు. ఉద్యోగస్తులైన మీరు కూడా అమ్ముడు పోతున్నారు. మేము డబ్బులు తీసుకుని అమ్ముడు పోతే మీరు నెలకొచ్చే జీతానికి ఇంక్రిమెంట్స్ కోసమని, పెన్షన్ కోసమని, రిటైర్మెంట్ అయితే మీకు 2 లక్షలు ఇస్తామని వాటికి మీరు ఇప్పుడు అమ్ముడు పోయినరు. ఓటుకు నోటు, ఓటు తీసుకుని ఓటుకు 2000 రూపాయలకు ఒక్కరోజు అమ్ముడు పోతే నువ్వు జీవితాంతం అమ్ముడు పోయినావు. నువ్వు జీవితాంతము ఒక ఓటు వ్యక్తి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలకు అమ్ముడు పోతే నువ్వు చేసిన ఉద్యోగము నువ్వు చచ్చిపోయేంత వరకు అమ్ముడు పోయినట్టే. నువ్వు ప్రభు రాకడికి ఏమాత్రం అరువురాలు కాదు. ఎందుకు? వారు పెంచే వారికి ఆశ కలిగించిండు. నీ జీతము ఇంక్రిమెంట్ చేస్తా, నీకు పని తగ్గించి, నీకు టైమింగ్ తగ్గిస్తా, పని తగ్గిస్తా, జీతము పెంచుతా, మీరు తీసుకున్న లోన్ కూడా నేను మాఫీ చేస్తా, మీరు రిటైర్మెంట్ అయితే మీకు పెన్షన్ రెట్టింపుగా ఇస్తా. వీటన్నిటిని బట్టి ఇవన్నీ ఉద్యోగస్తులు కలగజేసింది. కాబట్టి ఈ రోజున వాళ్ళు ఒక్కరోజు అమ్ముడు పోలేవాళ్ళు. వారు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి వారు చనిపోయేంత వరకు అమ్ముడు పోయినరాలు. ఆమేన్. నీకు 2000, 1000 రూపాయలు ఇస్తే ఈ రోజు పోయిన అయిపోయింది. కానీ వాళ్ళు నెల జీతం తీసుకున్నప్పుడల్లా అమ్ముడు పోయినాము అనుకుని తీసుకోవాలి వాళ్ళు. అవునా కదా? ఎవరి బట్టి ఇప్పుడు అవమానపరచబడింది? క్రైస్తవులు అయినా మనల్ని బట్టి అవమానపరచబడుతుంది దేవుని నామం. దేవుడు ఏ బిడ్డ అయితే పరిపాలన చేయాలని ఉన్నాడో ఆ బిడ్డకి మనం అందరం కలిసి ఓటు వేస్తే మిగతా ఎక్కడ కూడా మణిపూర్ 2, 3, 4, 5 ఎక్కడ ఉండదు. ఆమేన్. ఇది ఒక పార్టీ వలన జరిగినటువంటి గొడవలు. ఇది ఒక మనుషుల మధ్య కలిగించినటువంటి గొడవలు. కాబట్టి ప్రజలకు నెమ్మదినిచ్చి, ప్రజలకు సమాధానం ఇచ్చి, ప్రజలకు అన్ని విధాలుగా సహకరించే పార్టీని గెలిపించుకుంటే ప్రజలు సంతోషంతో ఉంటారు. ఆమేన్. దేవుని బిడ్డ ఎవరు? ఆ బిడ్డే దేవుని యొక్క చిత్త ప్రకారంగా రాష్ట్రాలలో సీఎంగా, ప్రధానిగా దేవుడు నిలబెట్టినట్టుగా స్తోత్రించదమ్మా. స్తోత్ర 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 స్తోత్ర.